అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబేర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించినటువంటి గ్రూప్ 2 మెయిన్ సిలబస్లో ఒక ప్రధానమైన సబ్జెక్ట్ అయినటువంటి ఎకానమీ గురించి చర్చిద్దామండి. మరి ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి ఎకానమీకి సంబంధించి కరెంట్ అప్డేట్స్ ఏమున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రమా, నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. సో ఒకసారి ఈరోజు డేట్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు డేట్ అయితే 4th ఏప్రిల్ అండి. సో ఎకానమీకి సంబంధించి కరెంట్ అప్డేట్స్ ఈరోజు న్యూస్ పేపర్లు ఏమొచ్చాయో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రపంచ బ్యాంక్ నివేదిక అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2024లో 7.5% వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని చెప్పి వరల్డ్ బ్యాంక్ తన యొక్క నివేదికలో పేర్కొనడం జరిగిందండి. మరి వృద్ధి అనే పదం మీ అందరికీ తెలిసి ఉంటుందండి. సో ఎకానమీ ఎవరైతే చదువుంటారో ఇదివరకే వాళ్ళకి అవగాహన ఉంటుంది. సో నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తానండి. వృద్ధి అంటే ఏంటి అంటే, ముందు సంవత్సర ఆదాయంతో పోల్చినప్పుడు ఈ సంవత్సర ఆదాయంలో వచ్చిన మార్పుని ఏమంటారంటే వృద్ధి అంటారండి. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. సో కిందటి సంవత్సరం నాకు ఆదాయం 5 లక్షలు వచ్చిందండి. ఈ సంవత్సరం 1 లక్ష పెరిగి ఆదాయం 6 లక్షలు వచ్చిందండి. సో నాకు వృద్ధి ఎంత అంటే, సో ఇప్పుడు వచ్చినటువంటి ఆదాయము మైనస్ ముందు సంవత్సరం ఆదాయము బై ముందు సంవత్సరం ఆదాయం వేస్తే నాకు వచ్చింది వృద్ధి. అర్థమైందండి. సో 6 - 5/5 అంటే వేస్తే 1/5 అంటే 1/5 అంటే 1/5 వచ్చింది. సో 1/5 వచ్చింది కాబట్టి ఇది నాకు ఏంటి వృద్ధి అయ్యిద్ది. దీన్నే నేను శాతంలో వ్యక్తపరిస్తే అంటే 1/5 × 100 చేస్తే అంటే 5 1 5 20 అంటే 20% అనేది నాకేమొచ్చింది వృద్ధి రేటు వచ్చినట్టు. అదండి వృద్ధికి వృద్ధి రేటు మధ్య తేడా అండి. సో ఒకసారి మనకు ఫార్ములా కూడా ఉంటుందండి, మీ అందరికీ తెలుసు. ఏంటి అంటే QT - QT - 1/QT - 1 ఇది వృద్ధి. దీనికి మల్టిప్లై 100 చేస్తే వచ్చేదే వృద్ధి రేటు. అర్థమైంది కదండి. సో దీనికి సంబంధించి రెండో పాయింట్ ఏమి ఇచ్చిందంటే, వరల్డ్ బ్యాంక్ సంబంధించిన నివేదికలో గతంలో వేసిన అంచనాల ప్రకారంగా చూస్తే ఈసారి 1.2% పెంచి చెప్పింది. అంటే అర్థం ఏంటంటే, ముందుగా మనకు ఎంత చెప్పిందంటే 6.3% ఉంటుందని చెప్పిందండి. సో ఈసారి 1.2% ఎక్స్ట్రా చేసి అంటే బాగా అభివృద్ధి చెందిందని చెప్పి ఎంత చెప్పిందంటే 7.5% అయితే ఈ సంవత్సరం అయితే చెప్పడం జరిగిందండి. మరి ఈ యొక్క నివేదిక ప్రకారంగా 2024-25 సంవత్సరాలలో ప్రపంచంలోనే అత్యంత వృద్ధి చెందే ప్రాంతంగా దక్షిణాసియాలోనే నిలుస్తుందని చెప్పిందండి. సో దీని అర్థం ఏంటంటే, దక్షిణాసియాలో మన భారత్ అనేది ఈ యొక్క వృద్ధి రేట్లో ఏంటంటే నెంబర్ 1గా ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి. సో మీకు ఒక పాయింట్ చెప్పాలండి, ఈ వృద్ధి రేట్ల ఆధారంగా భారతదేశం అనేది అభివృద్ధి చెందిన దేశంగా చెప్పవచ్చా అని చెప్పి మీకు ఒక డౌట్ వస్తుందండి. సో ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చైనా, భారత్ ఈ 2 ఎగ్జాంపుల్ తీసుకుందామండి. మరి ఈ సంవత్సరం చైనాకి 5% వృద్ధి రేటు నమోదైతే భారత్కి 7.5% వృద్ధి రేటు నమోదైంది అనుకుందాం. సో ఈ యొక్క రేటు బట్టి చూస్తే భారత్ చైనా కంటే అభివృద్ధి చెందిన దేశంగా చెప్పవచ్చా అంటే చెప్పలేమండి. ఎందుకు చెప్పలేమంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. సపోజ్ నాకు ఈ ఏడాది మార్కులు ఎన్ని వచ్చాయి అంటే అంటే 2 ఎగ్జామ్లు పెట్టారండి. 2 ఎగ్జామ్లు పెడితే ఫస్ట్ ఎగ్జామ్లో నాకు 35 మార్కులు వచ్చి సెకండ్ ఎగ్జామ్లో 99 మార్కులు వచ్చాయి 100 మార్కులకి. అదే ఇంకొక అబ్బాయికి ఫస్ట్ ఎగ్జామ్లో 89 వచ్చి సెకండ్ ఎగ్జామ్లో 90 వచ్చాయండి. ఇద్దరికి పోలిస్తే నాకంటే వేరే అబ్బాయికి అంటే నాకు ఒకేసారి మార్కులు పెరిగాయి. దానివల్ల వృద్ధి కనబడవచ్చు, వృద్ధి రేటు కూడా కనబడవచ్చు. కానీ ఇంకో అబ్బాయి ఏం చేశాడంటే, వచ్చిన మార్కులు అనేది సరాసరిగా వస్తున్నాయండి. అంటే ఒకసారి ఎగువ లేదు దిగువ లేదు, బాగా అంటే ఒకేసారి పెరిగిపోలేదు, అలా అని చెప్పి ఒకేసారి తగ్గిపోవడం కూడా జరగలేదండి అబ్బాయికి. సో ఏంటంటే నెమ్మదిగా పెరిగింది కాబట్టి అబ్బాయికి ఏంటంటే వృద్ధి రేటు తక్కువ ఉన్నా సరే అబ్బాయి అనేది వృద్ధి చెందుతున్నాడు, నాకంటే వృద్ధి చెందుతున్నాడు అని అర్థమండి. నాకేదో ఒకేసారి పెరిగిపోయి ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పి నేనేదో అభివృద్ధి చెందిపోయానని చెప్పుకోవడం కరెక్ట్ కాదు ఇక్కడ. ఇది ఒకసారి గమనించండి ఈ పాయింట్ని. సో రెండో పాయింట్ చూద్దామండి. సింగపూర్లో కూడా యూపీఐ ద్వారా ఫోన్పే సేవలు అని చెప్పి ఇక్కడైతే పాయింట్ అయితే ఈరోజు ఎకానమీ న్యూస్ పేపర్లో చెప్పడం జరిగిందండి. సో యూపీఐ అంటే ఏంటంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అండి. సో దీనికి సంబంధించి ఖాతాదారులు ప్రస్తుత భారతీయ బ్యాంక్ ఖాతాల నుంచి నేరుగా 2 దేశాల మధ్య విదేశీ లావాదేవీలు అనేది ఒక ఫోన్పే నుండి అయితే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చని ఈరోజు అయితే వెల్లడించడం జరిగిందండి ఈ యొక్క ఫిన్టెక్ సంస్థ అయినటువంటి ఫోన్పే. మరో ముఖ్యమైన పాయింట్ని డిస్కస్ చేద్దామండి. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశీయంగా తొలి చమురు వాణిజ్య నిల్వ కేంద్రం కర్ణాటకలోని పాడూరు వద్ద నిర్మించనున్నారు అని అయితే ఈరోజు అయితే ఒక పాయింట్ రావడం జరిగిందండి. సో దీన్ని నిర్మించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఏమైనా ఒడిదుడుకులు ఎదురైతే సమర్థవంతంగా ఎదుర్కోవడానికి దేశీయంగా తొలి వాణిజ్యపరమైన వ్యూహాత్మక
ముడి చమురు స్టోరేజ్ యూనిట్ను నిర్మిస్తున్నారండి. సో భారత్లో ఎప్పుడైనా సరే ముడి చమురు లేనట్లయితే, అలానే విదేశాల నుండి ఎప్పుడైనా ముడి చమురు దిగుమతి కానట్లయితే, అటువంటి సందర్భంలో ఈ యొక్క ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి ఈ యొక్క వాణిజ్య నిల్వ కేంద్రం అనేది ఏర్పాటు చేయనున్నారండి. సో దీని బాధ్యతను ఎవరు తీసుకుంటున్నారంటే ISPRL అండి. సో దీని అర్థం ఏంటంటే ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్ అనేది యొక్క సంస్థ అనేది దీని యొక్క అభివృద్ధి మరియు నిర్వహణ బాధ్యతను చూసుకుంటుందండి. మరి ఒకసారి మనం ఇండియా పరంగా చూసుకున్నట్లయితే చమురు దిగుమతి వినియోగం పరంగా భారత్ అనేది 3వ ప్లేస్లో ఉందండి. మరి ఇంతకుముందు ఎప్పుడైనా సరే వాణిజ్యం కాకుండా ఏవైనా నిల్వ కేంద్రాలు అంటే వ్యూహాత్మక నిల్వ కేంద్రాలు ఎప్పుడైనా ఏర్పాటు చేశారా అంటే చేశారండి. సో ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, అలానే కర్ణాటకలోని మంగళూరు, అలానే పాడూరు దగ్గర అయితే 3 వ్యూహాత్మక చమురు కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 2వ విడతలో పాడూరు వద్ద, ఎక్కడంటే కర్ణాటక దగ్గర పాడూరు వద్ద 2.5 మిలియన్ టన్నుల చమురు నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి తొలి వాణిజ్య చమురు భూగర్భ నిల్వ కేంద్రాన్ని 5,514 కోట్లతో నిర్మించనున్నారండి. సో ఇది ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ అండి. సో ఇక్కడ ఎన్ని కోట్లు కూడా కొన్నిసార్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఒకసారి చూడండి. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క నిల్వ కేంద్రాన్ని చమురు నిల్వ కోసం ఏ కంపెనీ అయినా అద్దెకి తీసుకోవచ్చు. సపోజ్ మనకు ఉన్నాయి కదంటే ప్రైవేట్ కంపెనీకి సంబంధించి రిలయన్స్ కానీ ఏవైనా సమస్యలు ఏవైనా ఉంటే సో ఈ యొక్క చమురు కేంద్రాలని అద్దెకి తీసుకోవచ్చు. సో అద్దెకి తీసుకుంటే దానికి సంబంధించి ఎన్ని రోజులు అద్దె ఉంటుందో దాని అద్దె డబ్బులు చెల్లించాలి. సో అందుకోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అలానే ఈ యొక్క చమురు ఏదైతే చమురు ఉందో ఆ చమురు దేశీయ రిఫైనరీ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ రిఫైనరీ సంస్థలు మనం అమ్ముకోవచ్చు అండి. సో ఎవరైతే ఈ యొక్క దీన్ని చూసుకుంటారో వాళ్ళు అమ్ముకోవచ్చు. అలానే అత్యవసర సమయంలో చూడండి, ఎప్పుడైనా అత్యవసర సమయంలో దాచుకోవడానికి అవ్వదండి. సో అత్యవసర సమయంలో చమురు వినియోగంపై పూర్తి హక్కు ఎవరికి ఉంటుందంటే భారత్కే తొలి హక్కు ఉంటుందని చెప్పి ఇక్కడైతే చెప్పడం జరిగిందండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి ఇచ్చారంటే ఇంకో అప్డేట్ ఏంటంటే 2024 సంవత్సరానికి సంబంధించి ఫోర్బ్స్ విడుదల చేసినటువంటి ప్రపంచ బిలియనీర్ల జాబితాలో రిలయన్స్ అధిపతి ముఖేష్ అంబానీ 9వ స్థానంలో నిలిచారండి. అలానే గౌతమ్ అదానీ, అలానే శివన్ అడారు 17వ స్థానం, 39వ స్థానంలో నిలిచారు. మరి దేశంలో అత్యంత సంపన్నులుగా ఎవరంటే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గారు అయితే మరొకసారి కవిసం చేసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ పాయింట్ చూసే ప్రయత్నం చేద్దామండి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి APECR ప్రధాన కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయనున్నారండి. సో దీని యొక్క కార్యకలాపాలన్నీ జూన్ 1వ తేదీ నుండి అయితే కర్నూలు జిల్లాలో జరగనున్నాయండి. సో దీన్ని APECRని ఎప్పుడైతే మనం ఏర్పాటు చేశామంటే 1999 మార్చి నెలలో అయితే ఈ యొక్క APECRని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఇదండి ఎకానమీకి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి దినపత్రికలో ప్రధానమైన కరెంట్ అప్డేట్స్. సో మిత్రమా, నాకు సమయం ఉండేటప్పుడు ఖచ్చితంగా నేను కరెంట్ అప్డేట్స్ని అయితే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఈరోజు సంబంధించి న్యూస్ పేపర్లో కొన్ని ఉన్నాయి. సో వాటిని కూడా మేము PDF రూపంలో తయారు చేయడం జరుగుతుంది. సో అది కూడా కొద్ది సమయంలోనే మీకు అందుబాటులో ఉంచుతానండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా, నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.